ఇద్దరు ప్రేమికులు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. బాగా చదువుకుంటారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కలిసి బ్రతకాలని, పెళ్లి చేసుకోవాలని ఇలా ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రాదు. పిల్లలు పుట్టరు. పీసీఓడి ప్రాబ్లమ్ ఉందని ఆ అమ్మాయికి తెలుస్తుంది. కానీ అబ్బాయికి చెప్పదు. వాడు పెళ్లి చేసుకుందామన్నా, లేదు నేను చేసుకోను. నువ్వు హ్యాపీగా ఉండు. నాకు పెళ్లి ఇష్టం లేదు. నేనప్పుడే చేసుకోను అంటుంది. నీకోసం నేను ఆగుతాను. ఎంతవరకైనా, ఎంత కాలమైనా వెయిట్ చేస్తాను అన్నా కూడా వినదు. ఏమైంది? మిడిల్‌లో మళ్ళీ మారిపోయావు. చెప్పు. ఎందుకు మారిపోయావు? అని ఏదేదో అడుగుతాడు. కానీ చెప్పదు. లాస్ట్‌కి అబ్బాయికి సంబంధాలు చూస్తారు. కానీ ప్రేమించిన అమ్మాయే గుర్తొస్తుంది. అబ్బాయికి సంబంధాలు చూసి పెళ్లి చేద్దామనుకున్నప్పుడు ఆ అమ్మాయి నిజం చెప్తుంది. నాకు పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టే అవకాశం లేదు అని. పిల్లలు పుట్టకపోయినా పర్లేదు. మనం హ్యాపీగా ఉందాం. పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుందాం అని అంటాడు. కాదు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను పెళ్లి చేసుకోను. నేను ఇలానే ఉంటాను. నా వల్ల నీ జీవితాన్ని పాడు చేసుకోకు అని మరీ మరీ చెప్తుంది. నీ జీవితం, నా జీవితం 2 వేరు వేరా? ఇద్దరిది ఒకటే జీవితం కదా! కలిసే అనుకున్నాం కదా! మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అని అంటాడు. కానీ పిల్లలు లేని బాధ నాకు తెలుసు. అలాంటి బాధ నీకుండకూడదు అని అమ్మాయి చెప్తుంది. నేను ఎలా అయినా బాధపడతా కానీ నన్ను ఎవరైనా ఏమైనా అంటుంటే నువ్వు వాళ్ళకి సర్ది చెప్పలేక, వాళ్ళ మాటలు వినలేక, నన్ను ఏమనలేక చాలా చాలా బాధలు పడతావు. అది నాకిష్టం లేదు అని అంటుంది. ఎవరేమన్నా పర్లేదు. నేను నీతో కలిసి బ్రతుకుతాను. నీతోనే ఉంటాను అని అంటాడు అబ్బాయి. కానీ అమ్మాయి ఒప్పుకోదు. లాస్ట్‌కి అబ్బాయికి పెళ్లి సెట్ అవుతుంది. పెళ్లి పెట్టుకున్న తర్వాత ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతాడు. తనతో జీవితం అనుకున్నాడు. తనతోనే కలిసి ఉండాలనుకున్నాడు. కానీ వాడి లైఫ్‌లోకి ఇంకొక అమ్మాయొస్తే దాన్ని యాక్సెప్ట్ చేయలేక లాస్ట్‌కి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి చాలా బాధపడుతుంది. పెళ్లి చేసుకోను అన్న అమ్మాయి పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకుంటుంది. పెళ్ళికొడుక్కి ఉన్న విషయం చెప్తుంది. సరే అని ఒప్పుకుంటాడు. పెళ్లి చేసుకుంటారు. పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయికి పిల్లలు పుట్టారు. అన్నీ చెకప్ చేపిచ్చుకొని, కొంత మెడిసిన్ వాడిన తర్వాత పిల్లలు పుట్టారు. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి తన బాయ్ ఫ్రెండే గుర్తొస్తూ ఉంటాడు. తను చెప్పినట్టు తనని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు కదా! తనతో హ్యాపీగా ఉండేదాన్ని కదా! తనను బ్రతికించుకునేదాన్ని కదా! నా వల్ల నా ప్రేమ వల్ల ఒక ప్రాణం పోయింది. ఒక ఫ్యామిలీలో విషాదం కలిగింది. ఇద్దరు పేరెంట్స్‌కి కడుపు కోత మిగిల్చాను. అతను 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేశానని కుమిలి కుమిలి ఏడుస్తుంది. అలా కొంతకాలానికే చనిపోతుంది.
పిల్లల్ పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ పెంచుకుంటాడు. ఇది లవ్ స్టోరీ. నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత అర్థం చేసుకున్నాడు, నువ్వు కూడా తననంతే అర్థం చేసుకో. అంతేకాని నీకేదో ప్రాబ్లమ్ ఉందని తనని దూరం చేసుకోకు. తను పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటాడనుకుంటున్నావేమో. నీ మీద పిచ్చి ప్రేమతో తను ఏదైనా చేసుకోవచ్చు. సో, ఆ ప్రేమని నువ్వే అనుభవించు. నీతోనే ఉంచుకో. నీ వల్ల నీ ప్రేమని చంపుకోవద్దు. నీ ప్రాబ్లమ్ వల్ల ప్రేమని చంపుకోవద్దు. ప్రేముంటే ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు.